కూడా అన్ని విషయాలు మాట్లాడేసిండ్రు. కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనని కూడా ఒక ఉద్యమకారుల దాంట్లో చేర్చినందుకు అందరికీ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా మనులు నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఈ మిలీనియం మార్చ్ రోజు నేను హెచ్ఎంటీవీలో ఉన్న. ఆ రోజు హెచ్ఎంటీవీ ఒక 2-3 ఛానళ్ళే మనకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి మమ్మల్ని మట్టుకే లోపలికి రానిచ్చారు. ఆ రోజు మిలీనియం మార్చ్ రోజు ట్యాంక్ బండ్ మీద ఒక చీమ ఒక పురుగు కూడా లేకుండే. కరెక్ట్ 12 గంటలకి నేనే లైవ్ విగ్రహాలు పగలు కొడుతున్నాయి. అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ ఆ విజువల్స్. ఆ రోజు మొత్తం ట్యాంక్ బండ్ మీద ఖాళీ ఒక కుక్క. ఆ విజువల్ నేను ఇంకా తీసిన దగ్గర ఉంది. ఇట్లా ఒక కుక్క పోయింది కరెక్ట్ 12 గంటలకి. నమ్మకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి మటుకు తెలుసు. కరెక్ట్ 12 గంటలకి కొన్ని వందల మంది 1000 మంది వచ్చేసింది. అది ఉద్యమం అంటే. ఈ ఉద్యమం తెలంగాణకి ఇది ఇప్పుడు అలవాటు లేదు. మన ఉద్యమం కొత్త కాదు తెలంగాణకి. కానీ ఒక సంతోషం ఏంటంటే ఈ ఉద్యమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఓయిలో కూడా నేను లైవ్ టియర్ గ్యాస్ మా మీద ఆలకుంటారి నేను పక్కన ఉన్నాం. నూకేస్తే ముళ్ళులన్నీ గుచ్చుకునేమో. అంటే అది మేము ఎవరికి చెప్పుకోలేము. మాకు అవసరం లేదు. మాకు ఇది కావాలి అని మేము ఎప్పుడు అడగలేదు. జర్నలిస్ట్ అందరూ కూడా కష్టపడ్డారు. జర్నలిస్టులు కష్టపడకపోతే ఏమీ ఉండదు. ఎక్కడ ఏ చిన్న పూచిక పుల్ల చిన్న మీటింగ్ జరిగినా దాన్ని పైకి తెచ్చి దాన్ని చూపించి దాన్ని ఫోటోలు తీసి దాన్ని వీడియోలు తీసి ఎక్స్పోజ్ చేసేది ఒక్క జర్నలిస్ట్ మటుకే. ఆ జర్నలిస్ట్కి గుర్తింపు లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తాము అని ఏది చేయలేదు. నష్టపోయింది మటుకు ఒక జర్నలిస్ట్ మటుకే. మీరన్నా గుర్తించడానికి సంతోషం. నష్టపోయింది మటుకు ఒక జర్నలిస్ట్ మటుకే. ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేస్తుండ్రు. పైన ఉన్న వాళ్ళందరూ పైన చదువుకుంటుండ్రు. పార్టీని నమ్ముకోను ఎవరినో ఒకరిని నమ్ముకొని ఉద్యమాలు చేస్తుండ్రు. పైన వాళ్ళు పైన చదువుకుంటుండ్రు. మీరు అలా దయచేసి చేయకండి. మమ్మల్ని కూడా మీ దాంట్లో చేర్చుకున్నందుకు కూడా సంతోషమే. కానీ మమ్మల్ని గుర్తించినందుకు కూడా ఇంకో సంతోషం. అయితే ఈ విధంగా కష్టపడ్డాం మేము. కానీ ఎప్పుడు కూడా మాకు ఇది కావాలి అని ఏ జర్నలిస్ట్ అనుకోలేదు. చిన్న ఇల్లు అది లేనోళ్ళు అడుగుతా కూడా ఇవ్వలేదు. ఇంకా ఏ ప్రభుత్వాలు ఏం చేస్తారండి. ప్రతి ఒక్క విషయం మేమే కదా రాయాలి, మేమే కదా చూపించాలి. ఒక చిన్న ఫోటో మీరు నమ్మరు. ఒక ఫోటో నేను లైవ్ సాక్ష్యము. ఇట్లా తంతున్నారు ఇదే ఉద్యమం టైంలో. ఇగో మా ప్రసాద్ అన్న కూడా సాక్ష్యం. జామా ఉస్మానియాలో ఒక బూటు కాలు మన ఈనాడు రఘు ఫోటో తీస్తే ఈరోజు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే కానీ ఆయన కార్పొరేట్ అయిన 5 ఏళ్ళు కార్పొరేటర్ చేసిండు ఆయన ఒక చిన్న ఫోటోతో. దీన్ని కేసీఆర్ గుర్తించిండు. ఆ ఫోటోని చూసి ఈయన ఉద్యమకారుడు ఏదో పీకేసినని కాదు. ఆ ఫోటో ఆయన నిలబెట్టింది. ఇది జర్నలిస్ట్ యొక్క స్పెషలిస్ట్. కానీ మమ్మల్ని మేము ఎప్పుడు ఇది కావాలి అని ఎవరిని అడిగిన ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇవ్వలేదు. మనము ఉద్యమం చేయాలంటే జర్నలిస్ట్ కూడా చేయొచ్చు. ఉద్యమాలు చేస్తే జర్నలిస్టే చేయాలి. చేస్తే కనుక ఇంకా అసలు దానికి తెలివి ఉండదు. మనం చెయ్యము. మనలో ఐక్యత లేదు. ఈ మాట అంటే కోపం రావచ్చు. ఐక్యంగా జర్నలిస్ట్ చేస్తే ఎవ్వరు సాటిలేరు. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం.